హలో వ్యూవర్స్, వెల్కమ్ టు శృతి సోని వ్లాగ్స్. నేను మీ శృతి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. సో ఈ వీడియోలో ఏంటంటే మెంతం కూర టమాటో పచ్చడి ఎలా చేస్తానో మీతో షేర్ చేసుకుంటాను. సో యాక్చువల్లీ దీనికోసం అయితే మెంతం కూర నేను బయట నుంచి ఏమీ కొనలేదు. సో మా ఇంట్లో అయితే పండించామన్నమాట. సో మీకు ఇప్పుడు చూపిస్తాను మా ఇంట్లో మెంతం కూర ఎలా పండించాము, ఎక్కడ పండించాము అనేది మీకు చూపిస్తాను. సో ఇది మా బాల్కనీ అనమాట. ఈ బాల్కనీలోనే మేము ఇక్కడ చిన్న చిన్న మొక్కలు అయితే పెట్టుకున్నాము. రోజ్ మొక్క, చామంతి, ఇంకా చిన్న చిన్న పుదీనా, కొత్తిమీర, ఇంకా చిన్న కలమంద ఇలా అనమాట. సో ఇది వచ్చేసి ఇది గోంగూర అనమాట. సో ఇంకా వస్తుంది ఇది. సో ఇక్కడ చూస్తే పుదీనా ఉంది, పుదీనా కొంచెం, ఇది కొత్తిమీర ఇంకా వస్తుంది అనమాట. సో ఇక్కడ వచ్చేసి మెంతం ఉంది, కొంచెం మెంతం కూర. సో కొత్తిమీర చూసారా ఎంత బాగా వచ్చిందో అసలు. సో ఇది వచ్చేసి మెంతం అనమాట. సో ఇంకా కొంచెం మెంతం నేను కోసి పెట్టాను, ఫ్రిడ్జ్లో ఉంది. సో ఇది అనమాట. సో ఇప్పుడు ఇదంతా నేను కోసేసి మెంతం కూర టమాటో పచ్చడి అయితే చేస్తాను అనమాట. సో ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం. సో చూసారా మెంతం ఎంత బాగా వచ్చిందో. యాక్చువల్లీ నేను ఇది ఫ్రెష్ది, ఇది కోసి చేస్తే చాలా అనుకుంటా. ఫ్రిడ్జ్లో కూడా ఇంకా తీయని అవసరం లేదు, ఎందుకంటే ఇది ఫ్రెష్గా చేసుకుంటే బాగుంటుంది కదా. ఎందుకంటే ఇంకా ఎక్కువ వేసినా కానీ మెంతం ఇదైపోతుంది, చేదైపోతుంది కదా పచ్చడి. సో నేను ఇది చక్కచక్క ఇది కోసేసి మెంతం కూర పచ్చడి నేను ఎలా చేస్తానో మీతో షేర్ చేసుకుంటాను. సో చూసారా, నేనైతే మెంతం కూర అయితే కోసేసాను. సో దీన్ని రూట్స్ నుంచి మొత్తం నేను ఇలా కట్ చేశాను అనమాట. సో ఇదంతా నేను శుభ్రంగా వాష్ చేసేసి పచ్చడి చేసేస్తాను. సో మెంతం కూర అయితే నేను మొత్తం శుభ్రం చేసేసి పెట్టేసుకున్నాను అనమాట. సో నెక్స్ట్ టొమాటోస్ కూడా ముందే కట్ చేసి పెట్టుకుంటాను. సో దీనికైతే నేను ఆల్రెడీ ఇవి పండిపోయినాయి టొమాటోలు, అంటే రెడ్గా ఉన్నాయి కదా. సో ఒక 3 సరిపోతాయి అనుకుంటున్నాను నేను, 3 or 4. సో ఎక్కువ చేస్తే మా హస్బెండ్ బాగానే తింటారు. సో 4 టొమాటోస్ అయితే తీసుకున్నాను. ఫస్ట్ ఇవి వాష్ చేసేసుకున్నాను. సో ఈ 4 టొమాటోస్ నేను వాష్ చేసేసుకుంటాను. సో ఇలా వాష్ చేసి పెట్టుకున్న టొమాటోస్ అయితే కట్ చేసుకుంటాను. సో ఈ సైజ్ మనం ముక్కలు కట్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. సో ఇప్పుడు పచ్చిమిర్చి కూడా మనం తీసుకున్నాం. సో ఒక 8 పచ్చిమిర్చి అయితే నేను తీసుకున్నాను. సో ఇవి కూడా అయితే వాష్ చేసేసి జస్ట్ ఇలా హాఫ్ కట్ చేసి పెట్టేసుకుంటే సరిపోతుంది. సో ఎలాగో వీటిని కూడా మనం గ్రైండ్ చేస్తాం కాబట్టి చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకోవాల్సిన అవసరం లేదన్నమాట.
సో పచ్చిమిర్చి కూడా రెడీ. సో నార్మల్గా టమాటో పచ్చడి అంటే మనం పల్లీలు ఫ్రై చేసి పల్లీలు పొట్టు తీసి అది ఇంకా ఈ టమాటో ఇవన్నీ వేయించుకొని ఇవన్నీ గ్రైండ్ చేసుకుంటాం కదా. సో నాకు అలా కన్నా నేను ఇప్పుడు మెంతం కూర టమాటో పచ్చడి చేస్తున్నాను కాబట్టి నాకు నువ్వులు వేస్తే నాకు చాలా టేస్ట్ అనిపిస్తుంది అనమాట. సో అందుకని చెప్పేసి నేను నువ్వులు ఫ్రై చేసుకుంటాను. ఫస్ట్ నువ్వులతో ఫ్రై చేసి నువ్వులతో ఈ టొమాటో మెంతం కూర పచ్చడి చేస్తాను. సో ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసేసుకొని ప్యాన్ అయితే పెట్టేసుకుంటున్నాను నేను. సో ప్యాన్ కొంచెం వేడెక్కిన తర్వాత దీంట్లో నువ్వులు వేసేసుకుందాం. సో ఆల్రెడీ నువ్వులు ఉన్నాయి. సో ఇది మా మమ్మీ రెసిపీ అనమాట. మా మమ్మీ చేస్తారు. మేబీ అందరు కూడా చేసుకుంటుండొచ్చు, కాకపోతే నేను మా మమ్మీ నుంచే నేర్చుకున్నాను. మా మమ్మీ అయితే టమాటా కూర మెంతం కూర టమాటా వచ్చి చాలా బాగా చేస్తారు. ఏదో మా మమ్మీ చేస్తున్నప్పుడు చూసి కొంచెం చూసుకొని నేను నేర్చుకున్న రెసిపీ అనమాట. సో అందరికీ తెలిసే ఉంటుంది ఆల్మోస్ట్, కాకపోతే నాకు కూడా తెలుసు చేయడము అని చూపించుకోవడానికో లేకపోతే ఇది నేను కూడా టేస్టీగా చేయగలను అని చూపించుకోవడానికో అది జస్ట్ ఒక ట్రయల్ అనమాట. అంటే నేను ఇంతకుముందు కూడా చేశాను ఇది చట్నీ, కాకపోతే ఇప్పుడు యాక్చువల్లీ దోశల్లోకి చాలా బాగుంటుంది అనమాట. మా మమ్మీ దోశలకి ఈ చట్నీ చేస్తారు అప్పుడప్పుడు, అండ్ చపాతీలోకి కూడా చాలా బాగుంటుంది. సో ప్యాన్ వేడైపోయిందనమాట. సో మనం దీంట్లో నువ్వులైతే వేసేసుకున్నాం. సో ఇన్ని నువ్వులు అయితే తీసుకున్నాను అనమాట నేను. సో ఇవి వెంటనే చిటపట్లాడుతుంటాయి. సో అందుకని మనం ఎక్కువసేపు ఫ్రై చేయొద్దు. సో జస్ట్ అలా కొంచెం ఫ్రై చేసుకోవాలి. సో దాని తర్వాత మనము ఈ టొమాటో ఇవన్నీ కూడా ఫ్రై చేసుకోవాలన్నమాట. సో దానికోసం నేనైతే ఫస్ట్ ప్యాన్ పెట్టేసుకుంటాను. సో చిట్పట్లాడడం అయితే స్టార్ట్ అయ్యింది ఇది. సో మీలో ఎంతమందికి టొమాటో ఇంకా నువ్వులు మెంతం కూర కాంబినేషన్లో చట్నీ ఇష్టమో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నాకైతే చాలా ఇష్టం. మా సిస్టర్స్కి కూడా చాలా ఇష్టం అనమాట ఈ పచ్చడి. సో చూసారా నువ్వులు వేడెక్కిపోయినాయి అండ్ ఇలా చిటపట్లాడుతున్నాయి అనమాట. సో మరి నల్లగా అయ్యే వరకు వేయించుకోకుండా జస్ట్ అలా చిటపట్లాడే వరకు కొద్దిగా సిమ్లోనే వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. సో నువ్వులు అయితే వేగిపోయినాయి. సో ఇవి మిక్సీ జార్లో వేసుకొని మనం గ్రైండ్ చేసుకోవాలి. సో యాక్చువల్లీ టొమాటో ఇవన్నీ ఒకటేసారి గ్రైండ్ చేసుకోకుండా ఫస్ట్ నువ్వులు మిక్సీ జార్లో వేసుకొని అది గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం మగ్గించుకున్న టొమాటో ఇంకా పచ్చిమిర్చి మెంతం కూర అది వేసి గ్రైండ్ చేసుకోవాలన్నమాట. లేకపోతే నువ్వులు నలగవు, అందుకని ఫస్ట్ ఇవి వేసుకోవాలి. సో ఇవి చల్లారాలి కాబట్టి కాసేపు దీన్ని పక్కన పెట్టేద్దాం. సో ఇప్పుడు మనం పొయ్యి మీద గిన్నె అయితే పెట్టేసుకున్నాము. గిన్నె పెట్టేసుకొని ఫస్ట్ ఈ ఆయిల్ వేసి టొమాటో ఇంకా పచ్చిమిర్చి ఇవైతే ఫ్రై చేసుకుందాము. అంటే ఇందులో చింతపండు కూడా వేసుకోవచ్చు యాక్చువల్లీ, కానీ టొమాటో ఆల్రెడీ రెడ్గా ఉన్నాయి కదా, చాలా పండి ఉన్నాయి అన్నమాట. సో ఇంకా పుల్లగా అయిపోతుంది అని చెప్పేసి నేను అందులో చింతపండు అయితే వేయట్లేదు అనమాట ఇప్పుడు. బట్ యాక్చువల్గా అయితే కొంచెం కచ్చివి టమాటోలు కొద్దిగా పచ్చిగా ఉన్నాయి తీసుకున్న వాళ్ళైతే కొంచెం చింతపండు కూడా వేసుకుంటే బాగుంటుంది. ప్లస్ ఇంకా అది 2-3 డేస్ ఎక్కువ కూడా నిల్వ ఉంటుంది అనమాట. సో నేనైతే గిన్నె అయితే పెట్టేశాను. సో గిన్నె అయితే వేడెక్కింది. సో దీంట్లో అయితే నేను ఫస్ట్ ఒక 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అయితే వేస్తున్నాను. 1 ఓకే, 1 స్పూన్ చాలు. బట్ ఏంటంటే కొంచెం ఏంటంటే అడుగు అంటుతుంది అనమాట. అడుగు అంటకుండా కొద్దిగా ఎక్కువ ఆయిల్ వేస్తున్నాను అంతే. సో
కొంచెం ఈ ఆయిల్ వేయడమగానే ఫస్ట్ పచ్చిమిర్చి వేసుకుందాం మనం. సో ఆయిల్ వేడెక్కింది. సో ఇందాక మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఉంది కదా, అది వేసేస్తాం. సో అవి కొంచెం వేగగానే మనం టమాటోస్ కూడా వేసి ఇందులో ఫ్రై చేసేసుకోవాలి. సో ఇవైతే వేగిపోయినాయి. సో నెక్స్ట్ ఇంకా దీంట్లో మనం టొమాటో కట్ చేసి పెట్టుకున్నాం కదా, సో ఇలా కట్ చేసి పెట్టుకున్న టొమాటో ముక్కలు కూడా ఇందులో వేసేద్దాం. సో తర్వాత ఇందులో అయితే కల్లుప్పు అయితే వేస్తున్నాను అనమాట నేను. సో నార్మల్ సాల్ట్ కూడా వేసుకోవచ్చు మనము, కాకపోతే ఇది వేస్తే ఏంటంటే కొంచెం టేస్ట్ ఉంటుంది. సో 1 స్పూన్ ఎక్కువైపోద్ది అనుకుంటా. ఇంత సాల్ట్ అయితే వేస్తున్నాను. సో ఇలా కలుపు కూడా వేసేసి ఒకసారి ఇలా కలిపేసుకొని, సో మీడియంలో మనం పెట్టేసుకొని మూత పెట్టేసుకుంటే అవి మగ్గిపోతాయి. సో నాకు ఇలా ప్రతిదీ కూడా అంటే లైక్ ఏదైనా గిన్నె తీసుకున్నా, స్పూన్ తీసుకున్నా కానీ, ఇలా ప్లేట్ దాని మీద మూత పెట్టడానికి అన్నీ కూడా ఒకసారి మంచినీళ్ళతో కడిగి పెట్టడం అలవాటు. కొంచెం నాకు అది ఉంటుంది, ఏమంటారు దాన్ని, ఓసిడి అనుకోండి, ఏదైనా అనుకోండి, కొంచెం వాష్ చేసే యూస్ చేస్తాను నేను. సో దీన్ని మీడియంలో ఉంచేసి ఇదైతే మగ్గనిద్దాం మనం. సో అది మగ్గేలోపు కొంచెం నేను కొత్తిమీర అయితే కొంచెం శుభ్రం చేసి పెట్టేసుకుంటాను అనమాట. సో కొత్తిమీర కూడా వేస్తే అల్టిమేట్ ఉంటుంది అసలు టేస్ట్ అయితే. సో నేను కొత్తిమీర శుభ్రం చేసి పెట్టేసుకుంటాను ఈలోపు. సో ఒకసారి మూత తీసి చూసుకుందాము మనం. సో చూసారా టమాటోలో మొత్తం వాటర్ అంతా ఎలా వచ్చేసిందో బయటికి. సో స్కిన్ అయితే సపరేట్ అయింది, టమాటో పైన ఉన్న స్కిన్. సో ఇది ఇంకా మగ్గాలి. సో ఇలా అయిన తర్వాత మనం దీంట్లో చింతపండు కూడా వేసి మగ్గించుకోవచ్చు, బట్ నేను వేయట్లేదు ఎందుకంటే ఆల్రెడీ టమాటోలు రెడ్గా ఉన్నాయి కదా అని చెప్పేసి నేను వేయట్లేదు అనమాట. సో ఇది ఇంకొంచెం సేపు మగ్గాలన్నమాట. సో ఈలోపు నేనైతే కొత్తిమీర అయితే తెంచి పెట్టేసుకున్నాను. సో ఇలా మొత్తం ఒకసారి అయితే వాష్ చేసుకున్నాను. వాష్ చేసేసి ఈ మెంతం కూర ఇందాక శుభ్రం చేసి పెట్టుకున్నాం కదా, సో ఇది కూడా అందులో వేసి పెట్టేస్తున్నాను. సో ఆల్రెడీ మనం నువ్వులు వేయించి పెట్టుకున్నాం కదా ఇక్కడ. సో ఈలోపు ఇవి గ్రైండ్ చేసేసుకుందాం. సో ఇవి కొత్తిమీర ఇంకా మెంతం ఏంటంటే కొంచెం టమాటో మొత్తం మగ్గిన తర్వాత లాస్ట్లో వేసి కొంచెం సేపే వేయించాలన్నమాట. ఎక్కువగా వేయిస్తే మనకి చేదు వచ్చేస్తుంది, కొత్తిమీర నుంచి వస్తుంది, ప్లస్ ఇంకా ఈ మెంతం ఉంది కదా, మెంతం నుంచి కూడా వస్తుంది అన్నమాట. సో ఫస్ట్ అయితే ఈ నువ్వులు మనం గ్రైండ్ చేసేసుకుందాం. సో ఈ నువ్వులన్నీ నేను మిక్సీ జార్లో అయితే వేసేస్తున్నాను.
మొత్తం పౌడర్ ఇలా అయితే నేను గ్రైండ్ చేసుకున్నాను, వీడియోలో చూపిస్తున్నట్టుగా పొడి పొడిగా, అంటే వాటర్ ఏం వేయకుండా. సో ఇలా అయితే గ్రైండ్ చేసేసుకోవాలి. సో ఇప్పుడు అది టొమాటో అయితే మగ్గిపోయింది కదా, టొమాటో పచ్చిమిర్చి. సో కాసేపు ఆగి అది చల్లారిన తర్వాత అది కూడా ఇందులో వేసేసి మనం గ్రైండ్ చేసుకున్నాం. సో ఈ టమాటోలు అయితే మనకి మగ్గిపోయినాయి. సో చూసారా కింద అడుగు అంటుతుంది. సో ఇప్పుడు మనము ఇది వేసేద్దాం. ఇందులో కొత్తిమీర ఇంకా మెంతం కూర తెంపి పెట్టుకున్నాం కదా, సో ఇదంతా వేసేసి ఒకసారి కలిపేసుకుందాం. కలిపి మూత పెట్టేసుకుందాం. సో మొత్తం వేగిపోయింది. సో ఇప్పుడు దీన్ని స్టవ్ ఆర్పేసేసి కాసేపు ఫ్యాన్ గాలికి పెట్టేసుకుందాము. చల్లారిన తర్వాత గ్రైండ్ చేసేసుకుందాం. సో ఇదంతా ఫ్రై అయిపోయింది. కింద కొద్దిగా అడుగంటుంది అన్నమాట. సో ఇది చల్లారిపోయింది. చల్లారిపోయిన తర్వాత ఇదంతా మనం ఇందులో వేసి ఫ్రై చేసేసుకోవాలి. మనము ఫ్రై చేసి గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, సో అందులోనే ఈ టమాటోలు కూడా వేసేసుకోవాలి. సో టమాటో ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా మనము, అది కూడా చల్లారిపోయిన తర్వాత సో ఇందాక నువ్వులు గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, దాంట్లోనే ఈ టొమాటో, మెంతం కూర ఇంకా కొత్తిమీర ఇవన్నీ మనం ఫ్రై చేసాం కదా, అంటే ఆయిల్లో వేసి మగ్గించుకున్నాం కదా, సో ఇందులో వేసేసి సో ఆల్రెడీ మనం సాల్ట్ ఇందాక వేసాం కాబట్టి ఇప్పుడు మళ్ళీ అవసరం లేదు. సో ఎవరికన్నా వేసుకోవాలి అనిపిస్తే ఈ కొంచెం ధనియాలు కూడా ఫ్రై చేసుకొని వేసుకోవచ్చు. బట్ నువ్వులు వేసాం కదా చాలు, ఇదే చాలా టేస్టీగా ఉంటుంది. అసలు స్మెల్ అయితే ఇంకా నేను గ్రైండ్ చేయలేదు, అప్పుడే గుమగుమలాడిపోతుంది అనమాట. అసలు చాలా బాగుంటుంది. సో ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేసేద్దాం. సో దీన్ని ఎక్కువగా కూడా మనం మెత్తగా చేసేయకుండా కొద్దిగా కోర్స్గా గ్రైండ్ చేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. సో అలా ఒక్కసారి ఇలా తిప్పాను అనమాట, అంతే. సో ఒకసారి మళ్ళీ తీసి కలుపుకుందాం. సో ఇలా కొంచెం కచ్చపచ్చగా ఉంటేనే చాలా టేస్ట్ ఉంటుంది ఇది. అసలు స్మెల్ అయితే అసలు గుమగుమలాడిపోతుంది. చాలా నువ్వులు, కొత్తిమీర, మెంతులు మొత్తం ఆ ఫ్లేవరే డిఫరెంట్. అసలు ఈ మూడింటి కాంబినేషన్లో మనము ఏది చేసుకున్నా కానీ చాలా బాగుంటుంది అసలు. సో ఓన్లీ ఫస్ట్ టర్న్ వరకే తిప్పుతున్నాను నేను, ఇంకా నెక్స్ట్ టర్న్ వరకు తిప్పట్లేదు. సో ఈ కన్సిస్టెన్సీలో వస్తుందన్నమాట. సో ఇలా కచ్చా పచ్చగా చేసుకుంటే చాలా బాగుంటుంది. సో ఒకసారి ఇలా కలిపి చూసుకుంటే మనకి తెలుస్తుంది టమాటో మొత్తం నలిగిందా లేదా అనేది మనకు తెలిసిపోతుంది అనమాట. సో మొత్తం నలిగిపోయింది. సో దీంట్లో మనం ఇంకొకసారి కావలిస్తే ఒక కొంచెం నిమ్మరసం వేసుకోవచ్చు, కానీ అవసరం లేదు ఇప్పుడు అయితే. దీంట్లో ఇంకొకసారి తిప్పేసుకుంటే అయిపోతుంది. టొమాటో చట్నీ, టొమాటో మెంతం కూర, కొత్తిమీర చట్నీ రెడీ. చూసారా, అబ్బాబాబాబా ఎంత బాగుందో అసలు ఫ్లేవర్ చూస్తుంటేనే నాకైతే నోరు ఊరుతుంది అసలు. సో ఇది నార్మల్గా మనం మిక్సీలో కాకుండా ఇంకా రోట్లో దంచుకుంటే ఇంకా సూపర్ టేస్ట్ ఉంటుంది అసలు. సో నాకంతే అంత ఓపిక లేదు, నేను మిక్సీలోనే గ్రైండ్ చేసుకున్నాను అనమాట. సో మీకు ఇది చూపిస్తాను దగ్గర నుంచి ఎలా వచ్చిందో. సో చూసారా ఎంత బాగా వచ్చిందో. సో దీన్ని ఇంకా మొత్తం మెత్తగా పేస్ట్ చేసుకోవచ్చు, కానీ ఇలా తింటేనే దీనికి చాలా బాగుంటుందన్నమాట టేస్ట్. సో నచ్చిందని అనుకుంటున్నాను ఈ మెంతం కూర టొమాటో పచ్చడి మీకు.
సో మీకు కనుక ఈ వీడియో నచ్చుంటే మీరు కూడా నేను చెప్పినట్టుగా ఒక్కసారి ఈ మెంతం కూర టమాటో పచ్చడి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. అండ్ ఈ వీడియో కనుక నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో షేర్ చేయండి. అలాగే శృతి సోనీ వ్లాగ్స్ అనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఆల్రెడీ నేను ఛానల్ పెట్టి అంటే 1 year నుంచి రెగ్యులర్గా నేను అయితే వీడియోస్ పెడుతున్నాను. నా వాచ్ టైం కూడా దగ్గరకు వచ్చింది. కాకపోతే కొంచెం లాంగ్ వీడియోస్ నేను రెగ్యులర్గా పెడుతూ ఉంటే నాకు వాచ్ టైం కంప్లీట్ అవుతుంది. సో ప్లీజ్ ఇంకా ఎవరైతే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోస్ చూస్తూ ఉండండి. ఒకవేళ మీకు నచ్చినట్టయితే ఒక లైక్, ఒక షేర్, ఒక కామెంట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు శృతి సోనీ వ్లాగ్స్ అండ్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ కమెంట్. బాయ్. అండ్ మళ్ళీ నెక్స్ట్ వీడియో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. దిస్ ఈజ్ మీ శృతి సైనింగ్ ఆఫ్. బాయ్.